హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. ఇది పార్ట్ 2 అండి. ఇక వసుధారాన్ని ఇబ్బంది పెడుతున్న రాజీవ్ ఈ విషయంలో బాగా గొడవ అయితే జరుగుతూ ఉంటుంది. నాకు భర్త ఉన్నాడు, నా రిషి సార్ వచ్చారంటే నీ అంత తేలుస్తారు, నా రిషి సార్కి చెప్పానంటే అనేసి చాలా కోపంగా అంటూ ఉంటుంది. నువ్వు మీ రిషి సార్ని చూసుకునేగా ఇంతలాగా చేస్తున్నావు, మీ రిషి సార్ని లేపేస్తే ఏం చేస్తావు అని అంటే అది నీ వల్ల కాదని చెప్పేసి బాగా అరుస్తూ ఉంటుంది. ఎలా అవదో చూద్దు అని చెప్పేసి మన రాజీవ్ అయితే అంటూ ఉంటాడు అనమాట. తర్వాత శైలేంద్ర వాళ్ళ వల్ల రాజీవ్ రిషి ఎక్కడున్నాడో కనుక్కొని అక్కడికి వెళ్ళి రిషికి అపాయం లాగా ప్రమాదం లాగా తలపెడతాడనమాట. ఇలా తలపెట్టేటప్పుడే రిషి తలకి చాలా పెద్ద గాయం అయితే అవుతుంది. దాంతో ఆల్రెడీ భయపడిపోతూ ఉంటుంది కదా. వస్తారా రాజీవ్ బాబా రిషి సార్ని ఏం చేస్తాడు అని చెప్పి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే అక్కడ అలర్ట్గానే ఉంటాడు చక్రపాణి. రాజీవ్ కూడా వెళ్ళి మావయ్య అలా ఉన్నారు, ఎక్కడున్నారు ఏంటి అది ఇది అంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్తావా లేదా అంటే చక్రపాణిని కొట్టి ఆ ముసలాలను కూడా కొట్టి రిషికి అసలే బాగాలేదు కదా, తన్ని గాయపరుస్తూ అన్నట్లుగా అయితే ఉంటుంది అనమాట. ఈలోపు వసుధార ముకుల్కి ఫోన్ చేసి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళేసి వెంటనే రాజీవ్ అయితే మళ్ళీ పారిపోతాడు. వసుధార చూసేసరికి రిషికి పెద్ద గాయం అయితే అవుతుంది తలకి. వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోతారు. అక్కడ రిషికి చాలా పెద్ద గాయమైంది, రక్తం పోయింది, మొహం మీద ఇలా కొట్టారు అది ఇది అని చెప్పేసి తన క్యారెక్టర్ మార్చేస్తారు అనుకుంటున్నారు కదా. మరి దానికి ఏదైనా ప్రమాదం సృష్టించి రాజీవ్ వల్ల తన ఫేస్ని మార్చేసి కొత్త రిషిని అయితే ఎంటర్ చేస్తారేమో అనుకుంటున్నాను. వెంటనే ఆపరేషన్ చేసి ఫేస్ అనేది మార్చేయాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని అనేసి చెప్పేసరికి వెంటనే అందరూ ఓకే అనేస్తారు. రిషికి సర్జరీ లాగా చేసి ఫేస్ అయితే మార్చేస్తారనమాట. 2-3 రోజుల తర్వాత రిషి ఫేస్ అంతా సక్సెస్ అయింది చూస్తారని చెప్పేసి రివీల్ చేస్తే కొత్త రిషి అయితే వస్తాడు. రాబోయే కథలు అయితే ఇట్లానే అయితే సాగిద్దేమో అనుకుంటున్నాను. ఎందుకంటే రిషిని రీప్లేస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి రీప్లేస్ తర్వాత కూడా ముగించకుండా సేమ్ సాగదీయొచ్చు మంచిగా. రిషి క్యారెక్టర్ని కొంచెం తనకు బిజీ ఉండడం వల్ల తను సీరియల్కి దూరంగా ఉన్న స్టోరీని సాగదీసుకోవచ్చు. మనం వస్తారా వీళ్ళంతా ఉన్నారు కాబట్టి, లేదా 1000కే క్లోజ్ చేసేయచ్చు అనమాట. మనం ఏం చెప్పలేము, చేయలేం, వాళ్ళ ఇష్టం. చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత ఏం సీరియల్ పెట్టాలో అసలు అర్థం కావట్లేదు. మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం పెడదాం అనేసి. అయినా ఒకప్పట్లాగా అసలు వ్యూస్ లేవు, అసలు స్టోరీ లేదు, ఏం లేదు, ఇంట్రెస్ట్ అస్సలు లేదు నాకు కూడా. అయితే చూద్దాం.